హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రేపటి నుంచి 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, ఈ యొక్క 2 శుభవార్తలేంటి? రైతులకు సంబంధించి రీసెంట్‌లీ మనకు విడుదల చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులనేది ఇంకా మీ ఖాతాల్లోకి రాకపోతే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టి ఒక్కొక్కరి ఖాతాలోకి 3000 నుంచి 5000 రూపాయల లోపు డబ్బులనైతే విడుదలైతే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైతులకు సంబంధించి టోటల్‌గా ఈ వీడియోలో నేను మీకు 2 శుభవార్తలైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. సో, చాలామంది స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో నేను మీకు కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తూ ఉంటాను. సో, అవి మీరు మిస్ అయిపోతారు. అవి మిస్ అయిపోతే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు అంటే బెనిఫిట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీరు వృధాగా డబ్బులనేది పొందుకోకుండా అనర్హత అయితే ఉండడం వల్ల మీరు పోగొట్టుకుంటారనమాట. సో, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎంతమంది రైతులుంటే అంతమందికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించి రెగ్యులర్‌గా మన ఛానల్‌లో వీడియోస్ అనేది నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా 20,000 రూపాయలైతే ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా అయితే ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏదైతే మనకు ప్రకటించడం జరిగిందో, సో ఆ యొక్క అమౌంట్ అంటే 20,000 రూపాయల్లో అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద ఇస్తున్నటువంటి 20,000లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు ఉంది కదా! ఈ 14,000 రూపాయలని రీసెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున తొలి విడత కింద విడుదల చేశారు. ఇప్పటికీ చాలా మందికి డబ్బులు పడలేదు. ఎవరికైతే డబ్బులనేది మీకు గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్‌కి సంబంధించిన 20వ విడత డబ్బులు విడుదల చేసింది. రూ. 2,000. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 విడుదల చేసింది. అయితే ఈ 2 పథకాలకి సంబంధించిన డబ్బులు మీకు ఇంకా రాకపోతే మీ ఖాతాల్లోకి మీరు ఒక పనైతే చేయాల్సి ఉంటుంది. సో, అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరికైతే ఇప్పటి వరకు డబ్బులు రాలేదో అటువంటి వారు ఆగస్టు 25 తారీఖు లోపు మీరు గనక ఆగస్టు 5 తారీఖు వరకు మీకు టైం ఇచ్చిందనమాట. మీరు గనక ఏ ప్రాబ్లమ్ చేత మీకు డబ్బులు పడలేదో ఆ యొక్క ప్రాబ్లమ్‌కి సంబంధించి మీరు గ్రీవెన్సీ గనక పెట్టుకుంటే మీకు అర్హత ఎలిజిబిలిటీని చెక్ చేసి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే రైతులు మీకు ఇప్పటి వరకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు పడకపోతే మీరేం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్‌కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకొని మీ యొక్క పథకానికి సంబంధించి మీరు స్టేటస్‌ని చెక్ చేయించుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మీకు డబ్బులనేది ఒక్కసారి కూడా రాకుండా ఉంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించుకోండి. అంటే కొత్తగా పథకానికి అప్లై చేసుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ అనేది రూ. 6,000లో మనకు రూ. 2,000 కోసం మీరైతే పథకానికి కొత్తగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్, మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్. ఇవి 4 ప్రూఫ్స్‌ని మీరు తీసుకొని సీఎస్‌సి సెంటర్‌కి వెళ్తే అక్కడ మీకు ఈ పథకానికైతే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఓకే చేస్తారు. అప్పుడు మీకు డబ్బులనేది విడుదల చేసిన వెంటనే పడతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000 రూపాయల్లో మీకు గనక రాకపోతే మీరేం చేయాలంటే మొట్టమొదటిగా మీకు అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ ఆ లింక్స్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. మీకు నో డేటా గనక మీకు కనిపించినట్లయితే మీరేం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, బ్యాంక్ అకౌంట్‌తో పాటు మీ పట్టాదారు పాస్‌బుక్. ఇవి 4 డాక్యుమెంట్స్ తీసుకొని రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే రైతు సేవా కేంద్రాలుగా మార్చారు పేరు. ఆ యొక్క సేవా కేంద్రాలకు మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఈజీగా అప్లై చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు గ్రీవెన్సీ అయితే పెడతారు. గ్రీవెన్సీలో మీకు 2025 సంవత్సరం మీకు ఆగస్టు 25 తారీఖున మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 30వ తారీఖు అంతా కూడా ఎలిజిబిలిటీ రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో లేదా వినాయక చవితి ఆగస్టు 29 తారీఖు వినాయక చవితి ఉంది కదా! సో, ఆ టైంలోనే సరే రైతులకైతే మరోసారి డబ్బులైతే విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే మనకు ప్రకటించడం జరిగింది. సో, మనకు వినాయక చవితికి గాని లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో గాని డబ్బులైతే ఖచ్చితంగా పెండింగ్ ఎవరికైతే ఉన్నాయో అందరికి కూడా
కాబట్టి మీరు ఈలోపు గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్‌కి మాత్రం ఆధార్ కార్డ్ నంబరు, ఎన్‌పీసీ మ్యాపింగ్ అయి ఉండాలి. మీ పట్టాదారు పాస్‌బుక్‌కి కూడా ఆధార్ కార్డ్ నంబరు లింక్ అయితే అయి ఉండాలి. సో, ఈ 2 లింక్స్ అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోండి. ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి సొంత భూమి కలిగినటువంటి వారున్నారో, సో అటువంటి వారందరికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం మాన్‌ధన్ యోజన పథకం కింద మనకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. ఒక్కొక్కరి ఖాతాలోకి మనకు రూ. 5,000 నుంచి రూ. 10,000 లోపు దాదాపు ఒక్కొక్కరికి రైతులకు బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఏజ్‌ని బట్టి మనకైతే డబ్బులైతే విడుదల చేస్తుందనమాట. సో మనకు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద ఎలిజిబిలిటీ సాధించినటువంటి వారికి మాత్రమే డబ్బులొస్తుంది. సో, ఇది మనం ఎవ్రీ మంతు రైతు అనేవాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు కట్టుకుంటూ రావాలి. సో, అనంతరం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే మనకు అంటే పెన్షన్ రూపంలో రైతులకైతే వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ అప్లై చేసుకుంటే మీకు డబ్బులైతే ఖాతాలోకి వచ్చుంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్ సెంటర్‌కి వెళ్తే అక్కడ మీకు వాళ్ళు ఈజీగా చేసిస్తారు. సో, ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే, గతంలో మనకు ఏదైతే కాంట్రోవర్సీగా నిలిచిందో, సో, మనకు పట్టాదారు పాస్‌బుక్ పేరు మనకు పట్టాదారు పాస్‌బుక్ ఫ్రంట్ పేజ్ మీద మనకు లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంది కదా! సో, ఆ ఫోటో అనేది ఉండడం వల్ల చాలామంది ఈ యొక్క అపోహలకి తెలిపారనమాట. మా యొక్క భూములు తీసేసుకుంటారేమో అని చెప్పి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఫోటోస్ అనేది తీసేసి రాజముద్రతో అంటే 3 సింహాల గుర్తు ఆంధ్రప్రదేశ్ లోగో ఉంటుంది కదా! సో, ఆ ముద్రతో మనకు ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌లను ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులందరికి కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు శ్రీకారం చుట్టింది. సో, దీనికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయనంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మధ్యలో మనకు తొలి విడత కింద అయితే మనకు విడుదల చేస్తారు. గత ప్రభుత్వం పాస్‌బుక్స్ పై ఈ యొక్క ఫోటోస్ అయితే ఉన్నాయి కదా! సో, ఆ ఫోటోస్ అనేది తీసేసి రాజముద్రతో కూడినటువంటి ఈ యొక్క పాస్‌బుక్‌లు అయితే వస్తాయి. విడతల వారీగా 20,00,000 మందికి పైగా రైతులకు ఈ కొత్త పాస్‌బుక్‌లనైతే అందించనుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు ఉన్నట్లయితే వాళ్ళకందరికి కూడా ఈ విషయం తెలియచేయండి. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అంటే వాళ్ళు పొలం వచ్చేసి ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళొచ్చేసి వేరే దగ్గర ఉంటారు. అట్లాంటప్పుడు ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌లు ఖచ్చితంగా తీసుకోవడంలో కొంత జాప్యం అయితే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 15 నుంచి 31 తారీఖు వరకు అందరికి కూడా ఈ పట్టా పాస్‌బుక్‌లయితే అందరికీ వస్తాయి. సో, తొలి విడత కింద విడుదల చేస్తారు 20,00,000 మంది రైతులకు. అనంతరం మిగిలినటువంటి వారందరికి కూడా వన్ బై వన్ ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌లయితే వస్తాయి. సో, కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా దగ్గరగా ఉండి ఈ పట్టాదారు పాస్‌బుక్‌లన్నీ కూడా తీసుకోండి. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి 2 శుభవార్తలైతే మనకు ప్రకటించడం జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్‌ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.